హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, మంచి గ్రీనరీతో అండ్ పీస్ఫుల్ లొకేషన్లో లొకేట్ అయి ఉంది. సో ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే గుర్రంగూడ విలేజ్ వెళ్తుంటే జస్ట్ 5 to 6 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. సో 500 to 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బృందావన్ కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 477 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో దట్ ప్రతి ఒక్క 3 BHK ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 47.7 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో మెయిన్ గేట్ నార్త్ సైడ్ అంటే 30 feet కాలనీ రోడ్డుకి నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్న ఈ అపార్ట్మెంట్ అయితే మీకు చివర్లో లిఫ్ట్ అండ్ స్టేర్స్ అయితే చాలా చివర్లో వస్తుంది. అండ్ ఆల్సో వాచ్మెన్ రూమ్ కూడా చివర్లో రావడం వల్ల మీకు కార్ టర్న్స్ తీసుకోవడానికి అంటే రన్వే అయితే చాలా స్పేషియస్గా అయితే అనిపిస్తుంది. అండ్ గ్రీనరీ కూడా మెయింటైన్ అవుతుంది. మంచి డెవలప్డ్ ఏరియాలో మాత్రమే కాదు, పీస్ఫుల్ లొకేషన్లో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈస్ట్ సైడ్ అంటే కంప్లీట్ ఈస్ట్ సైడ్, ఇప్పుడు ఏదైతే మీరు స్టేర్స్ పక్కన చూస్తున్న ఈస్ట్ సైడ్ ఒక ఫ్లాట్ అండ్ ఆల్సో ఇంకొకటి కూడా అంటే ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అనమాట, సేమ్ డైమెన్షన్స్లో. సో ఇప్పుడు ఈస్ట్ కంప్లీట్గా ఈస్ట్ సైడ్ ఇది అండ్ పక్కన లిఫ్ట్ అండ్ ఆ చివర్లో ఇంకోటి కూడా ఈస్ట్ ఫేసింగ్ బట్ నార్త్ కార్నర్ వస్తుంది అన్నమాట. అయితే ఈ వీడియోలో కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదే ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ బట్ నార్త్ కార్నర్ ఉన్న మరొక ఫ్లాట్ సేల్కి ఉంది. సో ఆ ఫ్లాట్ డీటెయిల్స్ కూడా నేను ఇదే ఛానల్లో నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఆ ఫ్లాట్ డీటెయిల్స్ కూడా మీరు నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి మీరు చూడవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఈ వీడియోలో బట్ మీకు కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK అండ్ ఆల్సో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ కార్నర్ ఉన్న 3 BHK ఫ్లాట్ కూడా సేమ్ డైమెన్షన్ అనమాట. సో 1330 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ పర్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ 3 BHK ఫ్లాట్స్. సో అట్లా ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 5 ఫ్లోర్స్ అంటే 10 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తుంది 5th ఫ్లోర్లో కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ అనమాట. అండ్ నా ప్రీవియస్ వీడియోలో ఏదైతే నేను చెప్తున్నానో ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ కార్నర్ ఉన్న ఫ్లాట్ అది 2nd ఫ్లోర్లో అయితే ఉంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3 BHK ఫ్లాట్ కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ స్టేర్స్ లిఫ్ట్ పక్కనే ఉంది. అండ్ 5th ఫ్లోర్లో దట్టు 5th ఫ్లోర్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ POP రెడీ అండ్ షెల్ఫ్స్ కానీ అంతా కూడా కంప్లీట్గా రెడీ ఉంది. సో ఓన్లీ వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో హాల్ పక్కనే కిచెన్ అండ్ కిచెన్ పక్క నుంచే మీకు యూటిలిటీ ఏరియాకి కూడా ఒక మెయిన్ డోర్ రావడం. అయితే ఈ 3 BHK ఫ్లాట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యూటిలిటీ ఏరియా పక్క నుంచే మీకు కామన్ వాష్రూమ్ రావడం అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా అయితే జనరల్గా మనం కొన్ని ఫ్లాట్స్లో చూస్తుంటాము. సో హాల్కి అటాచ్డ్గా కామన్ వాష్రూమ్ రావడం అనేది కొంచెం అన్హైజెనిక్గా అనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఈ 3 BHK ఫ్లాట్కి ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే లో రూఫ్ రావడం కూడా ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీకు ఆ యూటిలిటీ ఏరియా డైమెన్షన్ కానీ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వాష్రూమ్ డైమెన్షన్ కానీ చాలా ఎటువంటి కంజెస్టెడ్ లేనటువంటి చాలా మంచి అడిక్వేట్ డైమెన్షన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ ఈ కిచెన్ పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్ మంచి డైమెన్షన్స్తో ఉన్న డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియా పక్క నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్, ఇప్పుడు మీరు చూసిన కామన్ వాష్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. సో దీనికి వితౌట్ వాష్రూమ్ అయితే మీరు చూడవచ్చు. సో ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికి కూడా మీకు ఏంటంటే షెల్ఫ్స్ అండ్ డైమెన్షన్స్ కూడా మంచిగా రావడం వల్ల కూడా మీకు అంత కంజెస్టెడ్ కూడా అనిపించదు చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికి కూడా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈవెన్ ఈ ఫ్లాట్ 1330 SFT బిల్టప్ ఏరియా ఉన్నప్పటికి కూడా అంటే 2 BHK అయితే స్పేషియస్గా మనము గెస్ చేస్తుంటాము. బట్ ఈవెన్ 1330 SFTలో 3 BHK అయినప్పటికి కూడా డైమెన్షన్స్ రూమ్ డైమెన్షన్స్ కానీ అండ్ ఇచ్చిన షెల్ఫ్స్ అవంతా కూడా మంచిగా రావడం అంటే అడిక్వేట్ షెల్ఫ్స్ రావడం అండ్ రూమ్ డైమెన్షన్స్ కూడా మంచిగా రావడం వల్ల కూడా మీకు అంత కంజెస్టెడ్ కూడా ఎక్కడ అనిపించదు అనమాట. సో డైనింగ్ ఏరియా దగ్గర నుంచి హాల్ కానీ కిచెన్ కానీ
ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఎదురెదురుగా ఉన్న అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న టూ మాస్టర్ బెడ్రూమ్స్ కూడా మీకు ఎక్కడ కూడా కంజెస్టెడ్ అనిపించదు. అండ్ వెంటిలేషన్ కూడా అంతే మంచి వెంటిలేషన్తో ప్రతి ఒక్క రూమ్ డైమెన్షన్స్ వెంటిలేషన్ అదంతా కూడా షెల్ఫ్స్ కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్కి షెల్ఫ్స్ రావడం కూడా ఈ 3 BHK ఫ్లాట్కి అయితే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే ఈవెన్ నాకేంటంటే 1330 SFTలో ఈ 3 BHK కంజెస్టెడ్ లేనటువంటి మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో ఉన్న ఈ 3 BHK అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మంచి పీస్ఫుల్ లొకేషన్లో మాత్రమే కాదు, ఇటు నాగార్జున సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం కూడా ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అనమాట ఈ అపార్ట్మెంట్కి. సో ఇంకా వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే మీకు కృష్ణా వాటర్ అంటే కిచెన్లో కూడా సపరేట్ కనెక్షన్ కృష్ణా వాటర్కి, అండ్ పైన కూడా మీకు అపార్ట్మెంట్ పైన కూడా సపరేట్ ట్యాంక్ కనెక్షన్ ఉండడం. కృష్ణా వాటర్కి బోర్ వాటర్కి ట్యాంక్ కనెక్షన్ సపరేట్గా, అండ్ కిచెన్లో కూడా మీకు సపరేట్ ట్యాప్ కనెక్షన్ ఉండడం, అండ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఏరియా. అండ్ ఇటు హైవేకి అన్ని ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ విషయంలో కూడా ఈ అపార్ట్మెంట్ అయితే అనుకూలంగా ఉంది. చెప్పాలంటే నాగార్జున సాగర్ హైవే నుంచి గుర్రంగూడ విలేజ్ వెళ్తుంటే జస్ట్ 5 to 6 minutes వాకబుల్, అంటే 500 to 600 meters డిస్టెన్స్లో ఉన్న బృందావన్ కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అయితే చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్ అండ్ డెవలప్డ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంది. ప్రతి ఫ్లోర్కి 2 3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 10 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ కార్నర్తో ఉన్న ఫ్లాట్తో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ 5th ఫ్లోర్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ ప్రస్తుతానికి సేల్కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్గా 8 ఫ్లాట్స్ అయితే ఆక్యుపైడ్. సో ప్రస్తుతానికైతే ఈ 5th ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్స్ అయితే ప్రస్తుతానికి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ నార్త్ కార్నర్తో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ కోసం అయితే నా ఇదే ఛానల్లో ప్రీవియస్ వీడియోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్న మరొక 3 BHK ఫ్లాట్తో పాటు ఈ 5th ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్స్ కూడా 2 ఫ్లాట్స్ కూడా ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో సేల్కి అవైలబుల్ ఉన్న ఈ 2 3 BHK ఫ్లాట్స్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 5th ఫ్లోర్లో ఉన్న ఈ 3 BHK ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ 1330 SFTతో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి ఓనర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 53 lakhs including all amenities, lift, car parking, bike parking and power backup. So slightly negotiable price. So if you are really interested, negotiation kosam please directly call me on 944015 9446. Thanks for watching.